పాకిస్తాన్ తనని తాను కాపాడుకోవాలంటే భారత్ని కెలక్కుండా ఉండాలి. తన దగ్గర ఆయుధాలు ఉంటాయి, తన దగ్గర సైన్యం ఉంటుంది, 6 లక్షలు ఉంటారు, భారత్ని దెబ్బతీసే దాంట్లో ఉంటుంది. కాకపోతే ఆ దెబ్బ అనేది మన దగ్గర 4 దెబ్బలు అది కొట్టగలుగుతుంది, 40 దెబ్బలు భారత్ చేత తింటుంది. దాని దగ్గర ఉన్నటువంటి నైపుణ్యంతో పోల్చుకుంటే భారత్ దగ్గర ఉన్న నైపుణ్యం ఎక్కువ. ఇది అసలు ముఖ్యమైనటువంటి అంశం. దాని దగ్గర ఉన్న ఆయుధాలతో పోల్చుకుంటే అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలు భారత్ దగ్గర ఉన్నాయి. అనుభవం భారత్ దగ్గర ఎక్కువ ఉంది, అనుభవ రాహిత్యం అక్కడ ఎక్కువ ఉంది. ఉద్రేకం పాకిస్తాన్ దగ్గర ఉంది, ఉద్వేగంతో కూడినటువంటి బాధ్యతాయుత తత్వంతో నిర్దిష్ట లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి శక్తి భారత సైన్యానికి ఉంది. ఇది తేడా. ఇక్కడ తాజాగా జరుగుతున్నటువంటిది ఒకటి, పివిఆర్ నరసింహారావు గారు అని ఈ ఆస్ట్రాలజర్కి సంబంధించింది ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఆయన ఇంతకుముందు ఇవి కూడా చెప్పుకొచ్చారు, ఏది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఓడిపోతాడన్నటువంటిది, తను 2026 దాకా కాస్త దెబ్బతింటాడు, ఆ తర్వాతన మళ్ళీ తన పాలిటిక్స్ నుంచేం బయటికి వెళ్ళిపోడు అని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఏదైతే యోగి ఆదిత్యనాథ్ రెండోసారి గెలుస్తాడని అంచనా వేసి చెప్పింది ఆయన, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని అంచనా వేసి చెప్పింది ఆయన, అట్లాగే రాహుల్కి యోగం లేదు, ప్రధానమంత్రి యోగం అన్నటువంటిది కూడా చెప్పింది ఆయన. ఇప్పుడు తాజాగా ఆయన చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే జూన్ 15 తర్వాత, ఇప్పుడు ఇది మే నెల కదా, జూన్ 15 తర్వాత భారీ యుద్ధం వచ్చేటటువంటి అవకాశం ఉంది. జూలై 30 నాటికి యుద్ధం ముగిసేటటువంటి అవకాశం ఉంటుంది. జూలై నెల ఆఖరికి యుద్ధం ముగిసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పాకిస్తాన్ 4 ముక్కలు కావడం ఖాయం అన్నటువంటి కాన్సెప్ట్ని 2029 లోపు, అంటే ఆ తర్వాత జరిగేటటువంటిదంతా కూడా 2029 లోపు పాకిస్తాన్ 4 ముక్కలు కావడం ఖాయం అన్నటువంటిది లెక్క చెప్తున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అన్నటువంటిది. సరే, జాతకాలని నేను ఖచ్చితంగానే జరుగుతుందని చెప్పను, అలాగే జరగదని చెప్పను. నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీడ్బ్యాక్ ప్రస్తుత పరిస్థితుల్లో, అంతే.